ఊహించలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోనికి ఆయన దిగివచ్చి మార్గమును చూపించి ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున
న్యాయాధిపతులు 6వ అధ్యాయం 37వ వచనము నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేలంతా కూడా ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలమున రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో కూడా అనెను. అలాగున జరిగెను. ప్రొద్దుట లేచి ఆ గొర్రె బొచ్చును పిడిచి నీళ్లను పాత్ర నిండు వరకు మంచు పిండెను. అప్పుడు గిద్యోను ఈయనంటున్నాడు కదా, యెహోవా నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ గొర్రె వెంట్రుకల చేత శోధింపబడనిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఉండనిమ్మని దేవునితో అనగా చేశాను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన గిద్యోను కనిపిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో రాజులు లేరు, నాయకులు మాత్రమే దేవుడు పెడుతూ వచ్చాడు. గిద్యోను కూడా ఒక నాయకుడు. గిద్యోను యొక్క చేతి క్రింద దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఉంటున్నారు. ఏ దేవుడైతే ఇశ్రాయేలును ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో వాని ఏర్పరచుకున్నప్పటి నుంచి ఇశ్రాయేలు యొక్క విషయంలో దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని కాపాడుతూ రాగలిగాడు. ఆ రోజున ఇశ్రాయేలులకు శత్రులు ఎవరు అంటే మిద్యానీయులు, అమాలీకీయులు. వీరంతా బద్ధ శత్రువులు. మిద్యానీయులు ఎప్పుడైతే గాన ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టగలిగారో దేవుడు అంటున్నాడు గిద్యోను, శత్రులైనటువంటి మిద్యానీయులను నీవు ఓడించి నీ మూలమున ఇశ్రాయేలుల యొక్క ప్రజలు రక్షించబడగలుగుతారు అని గిద్యోనుతో దేవుడు చెప్పగలిగాడు. ఇప్పుడు గిద్యోను దేవునికి ఒక పరీక్ష పెడుతున్నాడు. ఒకవేళ నా మూలమున ఇశ్రాయేలుల యొక్క ప్రజలు రక్షించబడగలుగుతారంటే నిశ్చయత నాకు కలగాలి అంటే కళ్ళములో గొర్రె వెంట్రుకలు ఉన్నప్పుడు మంచు ఆ గొర్రె వెంట్రుకలు మాత్రమే తడుపబడాలి, నేల మాత్రం మంచుతో తడుపబడకూడదు. అలా నువ్వు చేసావనుకో, నీవు చెప్పినట్టుగా నా మూలమున ఇశ్రాయేలుల యొక్క ప్రజలకు నేను రక్షణ కల్పించగలుగుతానని నిశ్చయించుకుని నేను వెళుతాను. దేవునికి పరీక్ష పెడుతున్నాడు. సరి, దేవుడు విన్నాడు. మంచైతే ఆ కళ్ళములో ఉన్నటువంటి గొర్రెబొచ్చు అనగా గొర్రె వెంట్రుకలు మంచు చేత తడుపబడిపోయాది. గిద్యోను కోరుకున్నట్టుగానే నేల మాత్రం ఆరిన నేలగానే పొడి నేలగానే ఉండిపోయాది. మంచు కిందికి దిగలేదు. గిద్యోను దాన్ని చూశాడు. ఆ గొర్రె వెంట్రుకలను పట్టుకుని పాత్రలతో పిండుతూ రాగలిగాడు. దేవా, మరొకసారి నీకు పరీక్ష పెడుతున్నా. నేల మాత్రం మంచుతో తడుపబడని, నేల మీద ఉన్నటువంటి గొర్రె వెంట్రుకలు మాత్రం మంచుతో తడపబడకూడదు. కోపగించుకోవద్దు దేవా, నేను ఇలా 2వసారి అడుగుతున్నానని, ఈ టెస్ట్ నీకు పెడుతున్నాను, నా మీద నీ కోపం మండకూడదు, ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఆ విధముగానే దేవుడు ఏం చేశాడు అంటే, ఆ నేలను మాత్రం మంచుతో తడిపి నేల పైన ఉన్నటువంటి గొర్రెబొచ్చు ఎక్కడ కానీ మంచుతో తడుపబడలేదు. అప్పుడు తాను దేవుని దగ్గర ఏది చెప్పాడో చెప్పినట్టుగానే జరిగిన తర్వాత
అందులో ఏది తెలుసుకున్నాడు అంటే దేవుని చిత్తం తెలుసుకున్నాడు. దేవుడు నా మూలాన దేవుని ప్రజలైన ఇజ్రాయిలులకు ఏం కల్పించగలుగుతాడు? రక్షణ కల్పించగలుగుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, పాత నిబంధన కాలములో దేవుడు ఏదైనా చెప్పగలిగితే ఆ చెప్పినటువంటిది జరుగుతుందా జరగదా ఆ విషయములో దేవుని దగ్గరనే దేవుణ్ణే వారు శోధించారు, శోధించగలిగారు, ఒక పరీక్షలాగా పెట్టగలిగారు. ఒక ముఖ్యమైన విషయాలకు వచ్చినప్పుడు గమనించవలసిన విషయం, దేవుని యొక్క చిత్తం అనేది తెలుసుకోకుండా తమ యొక్క స్వచిత్తం మీద ఆధారపడి జీవించినటువంటి వారు ఉంటున్నారు. కొంతమంది దైవ చిత్తం, మరికొంతమంది తమ స్వచిత్తం ఎలా జీవించిన వారు ఉన్నారు, అలా జీవించిన వారు ఉన్నారు. దైవ చిత్తాన్ని బట్టి జీవించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఆశీర్వాదంలో నిలిచి ఉంటారు. దైవ చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమ స్వచిత్తమును నడిచేటువంటి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఓటమిని చూస్తూనే ఉండగలుగుతారు. అందుకే ఆ రోజుల్లో ఆ తుమ్మీము ఉరీము గిద్యోను కాలములో దేవుడిని ద్వారా ఇస్రాయేలు రక్షించగలుగుతానని చెప్పినప్పటికీ కూడా అతడు కన్ఫర్మ్ చేసుకోవటానికి దేవునికి పెట్టిన పరీక్ష ఎటువంటిదో, అయితే తను అనుకున్నట్టుగానే వెంట్రుకలు తడవడం, నేల ఆరి ఉండడం, ఆ తర్వాత నేల తడవడం, వెంట్రుకలు పొడిగా ఉండడం, దైవ చిత్తం ముందని అడుగు ముందుకు వేయడం. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఉరీము అంటే వెలుగు, వెలుగే వాక్యం. తుమ్మిము అంటే సంపూర్ణత, నడిపించేది పరిశుద్ధాత్మ. ఈ రోజున వాక్యం పరిశుద్ధాత్మ కలిగి ఇందులో దేవుని చిత్తం ఏమై ఉన్నది అని వాక్యాన్ని ధ్యానము చేయటను బట్టి నీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి దేవుని చిత్తం ఏమిటో నీకు తెలుస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదవరు, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు. దేవుని వాక్యం అనేది ఎక్కువగా మనము ధ్యానం చేయటను బట్టి ఈ భూమి మీద దేవుని చిత్తం మీద తెలుసుకుని ఆ విధంగా నడవమని వాక్యమే మనకు బోధిస్తుంది. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని పొందుకొని ఆత్మ ఇచ్చే నడిపింపు ఏదైతే ఉంటున్నదో ఆ నడిపింపును బట్టి జీవించేటువంటి వ్యక్తులు అనేక లేకపోతూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యొక్క జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి ఆత్మ మూలమని నడిపింపబడలేడు. ఇంకా ఆ వ్యక్తి ఎప్పుడు కానీ తన సొంత ఆలోచనతో నడుస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. జీవితంలో ఎప్పుడు కానీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా మన చిత్తంలో జీవించడం ద్వారా నష్టాలే మనం చూస్తూ రాగలుగుతాం. అందుకే గిద్యోను దేవునికి చెప్పాడు, ప్రభువా నువ్వు చెప్పింది వాస్తవమే, నేను మరొకసారి నిన్ను అది నిజముగా నా వలన ఇజ్రాయెల్ రక్షించబడుతారు లేదని నిశ్చయిత చేసుకోవటానికి ఇలా చెబుతున్నా, కోప్పడొద్దు అని. అతడు పెట్టినటువంటి ఆ యొక్క పరీక్షలో దేవుడు తెలియపరిచి తను అడిగినది ఏదైతే ఉండగలిగాదో అలా జరిగిన తర్వాత దైవ చిత్తం తెలుసుకోగలిగాడు. ఆ తర్వాతనే గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. గిద్యోను అక్కడ గొప్ప విజయమును చూడగలిగాడు. అది దైవ చిత్తమని తెలుసుకుని దేవుని గిద్యోను మహిమపరచగలిగాడు. ఈరోజు నువ్వు ఆలోచించవలసిన విషయం, ఒక్కొక్కసారి మన చిత్తాన్ని కూడా ఇది దైవ చిత్తము అని ఎన్నోసార్లు మనం మన చిత్తాన్ని దైవ చిత్తానికి జమ కట్టకూడదు. దేవుని చిత్తం ఏదో అదే నా చిత్తం అని అనుకొని మనం ముందుకు సాగిపోవాలి. దేవుని చిత్తాన్ని సగము చేసి సగము తన చిత్తంలో నడిచిన వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు.
సగం మాత్రమే దైవ చిత్తాన్ని జరిగించాడు, సగం మాత్రం తన చిత్తాన్ని బట్టి జీవించగలిగాడు. ఎవరో వ్యక్తి? బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే చదువుకుందాం. అదే మన మొట్టమొదట సమూయేలు 15వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలెవరు? ఇశ్రాయేలీయులు. అయితే వీరు ఐగుప్తి దేశములో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత వారిని ఎవరు అడ్డుకున్నారు? అమాలీకులు అడ్డుకోగలిగారు. అది ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు? దేవునికి జ్ఞాపకం. దేవుడు మర్చిపోలేదు. ఇశ్రాయేలు దేవుని ప్రజలే. వారు ఎక్కడున్నారు? ఐగుప్తి దేశంలో ఉన్నారు. ఫరో చేత కఠినముగా వారు హింసించబడగలిగారు. ఐగుప్తుల ద్వారా కఠినముగా వారు హింసించబడగలిగారు. అయితే దేవుడు అంత భయంకరమైనటువంటి హింస పొందుచున్న వ్యక్తులు ఆ హింసలో దేవునికి మొరపెట్టిన తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశము నుండి, ఆ ప్రజల నుండి రాజు చేతుల నుంచి బయటికి తీసుకుని వచ్చేసిన తర్వాత ఆ వస్తువు ఉన్నటువంటి ఇశ్రాయేలుల మీదికి విరోధంగా ఎవరు వచ్చారు? అడ్డుగా అమాలీకులు వచ్చారు. అందుకే దేవుడు అంటున్నాడు, అమాలీకులారా నాకు జ్ఞాపకం లేదా? నేను మరచిపోలేదు. నేనేర్పరచుకున్నటువంటి నా ప్రజలను మీరు వారన్ని శ్రమలు పడుతూ ఉన్నప్పుడు శ్రమలో నుంచి నేను తప్పించి వారికి స్వేచ్ఛనిచ్చి వారి వాగ్దాన దేశానికి నేను పంపించేటప్పుడు అమాలేకులేంటి మీరు అడ్డుగా వచ్చి వారిని ఇబ్బంది ఎందుకు పెడుతూ ఉంటున్నారు? మీరు ఇబ్బంది పెట్టారు, నేను మరవలేదు, నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజుల్లో సమూయేలు ప్రవక్త, ఆ రోజుల్లో సౌలు రాజు. దేవుని మాట ఏమిటి తెలుసా? నా ప్రజలను అడ్డుకుని ఇబ్బంది పెట్టినటువంటి వారిని ఒక్కరిని కూడా మిగలనివద్దు. అమాలీకుల రాజు ఎవడు అంటే అగగు. రాజు మొదలుకొని సామాన్యమైన వ్యక్తి వరకు కూడా అందరిని నిర్మూలన చేసేయి. గొర్రెలేమి, పశువులనేమి, మరి ఏదైనా కానీ అన్నిటి నిర్మూలన చేసేసేయి. నా ప్రజలను వారు ఇబ్బంది పెట్టగలిగారు. దేవుని యొక్క మాట మేరకు సౌలు అమాలీకుల మీద పడి అమాలీకుల మధ్యన తాను చేసిన పని ఏమిటి అంటే అక్కడ సగము దేవుని చిత్తం, సగము తన స్వచిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఏది చెప్పాడో అది చేసేసేయాలి. సౌలు చేయలేదు. అసలుకు సగము ఏది దైవ చిత్తం, సగమేది తన చిత్తం అని మనం చూస్తే అదే సమయంలో మనం చదువుకుందాం. 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా ఉంచేశాడు. పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. చూడండి, ఈ అమాలేకీయుల రాజు అయినటువంటి అగగును పక్కన పెట్టేశాడు. క్రొవ్విన వాటిని, బలిసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మంచిగా ఉండే వాటన్నిటిని పక్కన పెట్టాడు. పనికి మాలినటువంటి వాటన్నిటిని ఏం చేశాడు? నిర్మూలము చేశాడు. అక్కడ మంచివి, పనికి మాలినవి. దేవుడేం చెప్పాడు? మంచివేవైనా ఉండని, పనికి మాలినవేవైనా ఉండని, సమస్తాన్ని నువ్వేం చేసేసాయి? నిర్మూలన చేసేసాయి అన్నాడు. అయితే మంచిగా ఉన్న వాటిని కడగబెట్టేశాడు. పనికిరానివేవైతే ఉన్నాయో తన ఖడ్గం చేత అన్నిటిని కూడా హతం చేయగలిగాడు. అంటే పనికి మాలినవి హతం చేశాడు అంటే, మంచి వాటిని అతడు హతం చేయకుండా పక్కన పెట్టగలిగాడు అంటే సగము దైవ చిత్తం, సగము తన చిత్తం. సగం సగం. సౌలు జీవితంలో చేసిన పెద్ద తప్పు అది. దేవుడు చెప్పిన ఒకటే, అమాలీకుల రాజు ఎవడు అగగు వాణ్ణి మొదలుకొని
దేశంలో ఏది కూడా ఉండనివ్వకుండా చేసేయి. అయితే అక్కడ మంచి వాటిని ప్రక్కన పెట్టాడు, అది తన స్వచిత్తం. పనికిమాలిన వాటిని నిర్మూలన చేశాడు, కొంత దేవుని చిత్తం. ఇందులో మనం గమనించవలసిన విషయం, దేవుని యొక్క బిడలగా మనం సంపూర్ణముగా దైవ చిత్తాన్ని జరిగించాలే కానీ సగము దైవ చిత్తం సగం మన చిత్తం జీవించేంత పరిస్థితి మనకి ఎక్కడ కానీ ఉండకూడదు. అలా ఉండగలిగితే ఎంత నష్టం తెలుసా మనకు? దానివల్ల ఎంత నష్టం చూడు. బైబిల్ గ్రంథంలో అదే నీవు మొదటి సమూయేలు 15వ అధ్యాయం 11వ వచన భాగములో చూస్తే, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నేనిచ్చిన ఆజ్ఞను గైకొనకపోయాడు కాబట్టి అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు నేను చేస్తున్నానంటున్నాడు. పశ్చాత్తాపం, పరితపించుట. పశ్చాత్తాపం అంటే దాని సరైన నిర్వచనం ఏమిటి? పరితపించుట. దేవుడు బాధపడుట. ఒక వేదన కలిగింది, దేవునికి దుఃఖం కలిగింది. దేవుడు ఒక మనిషిని గురించి ఒక మనిషికి చెప్పి దేవుడు పరితపిస్తున్నాడు. అక్కడ నేను చెప్పిన ఆజ్ఞను పాటించలేదు సౌలు, వెనుక తీసేశాడయ్యా. చిట్టు చివరికి సమూయేలు వెళ్ళి సౌలుతో మాట్లాడగలిగాడు. సౌలు, నువ్వు ఏం చేశావయ్యా? నువ్వేం చేశావు? దేవుడు చెప్పినట్లు నువ్వు చేయలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను, సౌలు జ్ఞానముతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? సౌలు ఏం మాట్లాడి తెలుసు జ్ఞానంతో? అయ్యా, ఆ బలిసిపోయినవి లేకపోతే క్రొవ్వు పట్టినవంతా కూడా దేవుని నిమిత్తము నేను ఏర్పరిచి ఆయనకు దాన్ని ఏమి ఇవ్వటానికి సిద్ధం చేశా? బలి ఇవ్వటానికి. ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. సౌలు ఆ మాట చెప్పిన తర్వాత సమూయేలు దానికి ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉంది తెలుసా? ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఎందుకయ్యా నువ్వు సౌలు ఇలా పనిచేశావు? అయ్యా, ఆ బలిసిపోయినవి క్రొవ్వు పట్టినవి ఇవన్నీ కూడా దేవునికి ఏర్పరిచి బలి ఇవ్వటానికి ఏం తెలివిగా చెబుతున్నాడు. వెంటనే ఆ మాటకు ఆన్సర్ ఎలా ఉంది తెలుసా? బలి కంటే ఆయన మాట గైకోనాలి, ఆయన ఆజ్ఞ గైకోనాలి, ఆయన మాట వినుట, ఆయన ఆజ్ఞను కలిగి జీవించుట శ్రేష్టమైనటువంటిది అని చెబుతున్నాడు. ఇక్కడ సమూయేలు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు జరిగించని కారణాన్ని బట్టి దేవుడు నిన్ను విసర్జించి ఉన్నాడు. ఏ దేవునైతే నువ్వు విసర్జించగలిగావో ఆ దేవుడు నిన్ను కూడా ఏం చేశాడు? విసర్జించేశాడు. ఇలాగ దేవుని చేత విసర్జించబడినటువంటి నిన్ను సింహాసనం మీద దేవుడు ఏమాత్రం కానీ కూర్చొని పెట్టకుండా, నేను రాజుగా లేకుండా, నువ్వు ప్రజలకు పాలకుడుగా లేకుండా దేవుడే నిన్ను తీసేస్తున్నాడు అని, దేవుడే ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడే తీసేశాడు. దేవుడిచ్చిన ఘనతను దేవుడే తీసేశాడు. దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితిని దేవుడే తీసేశాడు. ఎందుకు తెలుసా? సగము దైవ చిత్తం, సగము తన చిత్తం. దేవుని మాట వినాలి, ఆజ్ఞలు మనం పాటించేవారు ఉండాలి. ఎక్కడ దేవుని మాట వినకపోతామో, ఆయన ఆజ్ఞలు బట్టి మనం జీవించలేకపోతామో, అక్కడ మనకున్న ఆశీర్వాదాలు కూడా దేవుడు తీసేసుకుంటాడు. మనకిచ్చిన దీవెనలన్నీ తీసేసుకుంటాడు దేవుడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. జీవితంలో ఎక్కడ కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని మాట వినకుండా నీ సేవకుని ద్వారా దేవుడు పలికించేటువంటి వాక్యానుసారమైన మాటలు ఏవైతే ఉంటాయో
నీవే ఒకవేళ సేవకుని తిరస్కరించు, పర్వాలేదు. సేవకుని నోట నుండి నీ మేలు కోరి నీ వినికిడికి వినిపించే మాటను త్రోసి పుచ్చిటివో నీకున్న ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడు. దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో నువ్వు పాటించేవి, ఒకవేళ ఆ ఆజ్ఞలు పాటించకుండా నువ్వు దాని వెనక వెళ్ళిపోతేవో నీకిచ్చిన ఆశీర్వాదాలు దేవుడు తీసేస్తాడు. నష్టం ఎవరి వలన కలిగినది? మన వలనే కలగలిగాది. దేవుడే రాజుగా చేశాడు, దేవుడే రాజు పదవి నుంచి తీసేశాడు. దేవుడే మనల్ని ఆశీర్వదించాడు, ఆ దేవుడి ఆశీర్వాదం తీసేస్తాడు. ఎప్పుడు తెలుసా? కొంత ఆయన చిత్తం, కొంత మనశ్చిత్తం. అది జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. జీవితంలో ఎక్కడ కానీ దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన ముందుకు వెళ్ళకూడదు. వెళితే నష్టాన్ని నువ్వే తెచ్చుకుంటావు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ చిత్తం లేకపోతే ఏదో ఒక అడ్డు, ఒక ఆటంకం, ఒక అభ్యంతరం పెట్టేసాయి. అప్పుడే దైవ చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దేవుని బిడలైన మనం ఎక్కడ కానీ నీ చిత్తంలో నడద్దు. దైవ చిత్తాన్ని తెలుసుకొని నువ్వు నడువు, అందులో వృద్ధి నువ్వు చూడగలుగుతావు.